2 సంవత్సరాల క్రితం రష్యాని దెబ్బ కొట్టడం కోసం ప్రారంభించినటువంటి యుద్ధం ఇప్పుడు 2 సంవత్సరాలు అయ్యింది. దాని ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టడానికి అనేక ఆంక్షలు పెట్టారు అమెరికా, యూరప్ దేశాలు. ఆ ఆంక్షల కారణంగా అయిపోయింది రష్యా పని అనుకున్నారు. ఉక్రెయిన్ గెలుస్తోందని ప్రచారం చేశారు. సామ దాన భేద దండోపాయాలన్నీ వాడినాయి అమెరికా, యూరప్ దేశాలు. కానీ రష్యా తట్టుకు నిలబడింది, సైన్యం తట్టుకు నిలబడింది. రష్యా ఆక్రమించుకున్నటువంటి డొనెట్స్కు, లుహాన్స్కి, జపోరిజియా, క్యార్సన్ ప్రాంతాలు ఈ రోజు వరకు ఉక్రెయిన్ వెనక్కి తీసుకోలేకపోయింది. ఉక్రెయిన్ ఓటమి అంచుల్లో ఉంది. అలాగే ఆర్థిక పరంగా రష్యాకి వ్యతిరేకంగా సహకరించినటువంటి అమెరికా, యూరప్ దేశాల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి, ఆయుధ నిల్వలు దెబ్బతిన్నాయి. రష్యాకి ఆయుధ నిల్వలు తగ్గినాయి. బట్ గతంతో పోల్చుకుంటే డాలర్తో వాళ్ళకి సంబంధించినటువంటి రూబెల్ విలువ ఇంకా పెరిగిందే తప్పించి తగ్గలేదు. అదే విషయాన్ని ఇవాళ రోజున పుతిన్ ప్రపంచ మీడియాకి చెప్పుకొచ్చారు. మమ్మల్ని ఆర్థికంగా ఇరకాటంలో పెట్టడానికి కుట్ర చేస్తే ఇవాళ ప్రపంచంలో మేమే నెంబర్ 1గా, యూరప్ కంటే బెటర్ పొజిషన్లో మేము ఉన్నామని చెప్తున్నాడు ఆయన.